దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం. దీనికి మీరు చూస్తే 2025 అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం. ఓసారి శ్రద్ధ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారం 2014-19 ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. నెలవారీగా ప్రతి నెల. దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. నేను మచిలీపట్నం వెళ్ళాను. 4 రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్లో దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్కనేసి గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇళ్ళకి ఎంత భయంకరంగా వస్తుందో, అంటువ్యాధులు వస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద కానీ మురికి కానీ భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా కలుషితమైపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం. ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది, మనం పీల్చే గాలి. మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. అక్టోబర్ 2వ తారీఖు లోపల 100% పాత చెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ 26కి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా, కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం. నేను హైదరాబాద్లో మీరు చూశారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్ళు పెట్టాను. ఎక్కడన్నా తెల్లవారితో క్లీన్ చేస్తాం. మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులు పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళా రోడ్డు మీద కాగితాలు వేస్తారు. అవి కలెక్ట్ చేయడానికి 2-3 కిలోమీటర్లకు ఒక మనిషిని పెట్టాను. అంటే కలెక్ట్ చేస్తే మీలో కొంతరికైనా పరివర్తన మారుతారు, దీనివల్ల ఉపయోగపడుతుంది కూడా చేసాం. అన్ని ప్రయోగాలు చేశాం. కానీ ఈరోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ వైపు ముందుకు పోయినప్పుడు మనం అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2027 అక్టోబర్ కంతా వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం ఈ నీళ్లన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఇక్కడ చూశాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మైదుకూరుకు వచ్చాను. మొదటి ప్రారంభం చేశాను. మా కలెక్టర్కి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకే మాట చెప్పాను. ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి నా వెనకాల పడుతున్నాడు. మళ్ళీ ఒక లవ్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడే, నాకు అది చేయండి ఇది చేయండి అని. కాబట్టి నేను ఎక్కడికి వచ్చినా నేను వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు కనపడాలి. అదే సిబిఎన్ మార్క్. ఎక్కడున్నా మార్పు అనేది కనపడాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మా వాళ్ళని అడిగాను, ఎన్ని రోజులు అవుతుంది టోటల్గా ఎక్కడెక్కడైతే చెత్త కానీ మట్టి కానీ రాకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయాలి, సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మైదుకూర్ టౌన్లో 7 కిలోమీటర్లు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి వచ్చినటువంటి కొన్ని గ్రామాలు వచ్చాయి, అక్కడ కూడా ఒక 5 కిలోమీటర్లు అని చెప్పారు. మొత్తం 12 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేసే బాధ్యత తీసుకుంటాం. ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం. రెండోది డ్రైనేజ్. మా మున్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నా, మొత్తం మైదుకూరుని ఒక మోడల్గా తీసుకొని ఒక రికార్డు టైంలో
నూటికి 100% ఈ యొక్క వాటర్ మనం మురుగునీరంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ నీళ్లు చెరువులకు పెట్టినా బావుల్లో పెట్టినా స్వచ్ఛంగా ఉండేట్టుగా చేయమని చెప్పాను. అది కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టేస్తారు. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే కొన్ని ఇళ్లకు నీళ్లు కూడా లేవు, ట్యాపులు లేవు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. అదే మరికి అష్యూర్డ్ వాటర్ రావాలి. ఏదో బోర్ నుంచి నీళ్ళు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు. ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి 50 మందికో 30 మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, సెక్రటరీకి ఇచ్చాను. 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అమృత్ కింద 100% ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అందరికీ ట్యాప్ వాటర్ ఇస్తాం, అష్యూర్డ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా కలెక్టర్ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు సైట్ ఇస్తున్నాం. అవి కూడా ఇవ్వడం. ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూరులో 100% ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకొని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం. పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్య గారు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఇంటి మీద 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ సోలార్ పెట్టుకోండి. దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు. దీనికి 2 కిలోవాట్లు అయితే 200 యూనిట్లు వస్తుంది. 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు ఇస్తాం. 300 వాట్స్ కరెంటు యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ను మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు. రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు పోవచ్చు, ఎక్కడికి పోవాలన్నా పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని గుర్రాన్ని నీటి దగ్గర తీసిపోతాను కానీ బలవంతంగా తాగించలేను. తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అవకాశాలు కల్పిస్తా, అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ దీపం 1 కింద ఫ్రీగా ఇచ్చాను, 2 కింద 3 సిలిండర్లు ఇస్తున్నా. ఇప్పుడు వీలైతే పిఎంజి గ్యాస్ నేరుగా పైప్ లైన్లో మీ ఇండ్లకు తీసుకురావడానికి కూడా ఆలోచిస్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. వీలైతే మీ మైదుకూరుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కూడా ఇంటికే ఇవ్వడానికి. అప్పుడు ట్యాప్ తిప్పితే సరిపోతుంది, మీరు ఎంత కావాలో వాడుకుంటారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 20% తక్కువ ఖర్చు అవుతుందని. అప్పుడు కూడా 3 సిలిండర్లకు ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు నేను ఇస్తాను, మిగిలింది మీరు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఇంటింటికి ఇంటర్నెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ కూడా పెట్టుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కడికి పోయే పని లేదు. నేను వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటే ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే, మెసేజ్ పెట్టడం కూడా తెలియకపోతే మీరు మామూలుగా మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి మీకు సమాచారం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితాన్ని సులభతరం చేయాలని, అదే మరి పరిపాలనని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా
మీకు మెరుగైన సేవలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలని, అన్ని గ్రామాల్లో డ్రైన్స్ అని